దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందామా? ఈ దినపు వాగ్దానం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి. రోమిల్ రాసిన పత్రిక 12:12లో ఈ వాగ్దానం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి. పట్టుదల ఉన్నారు మనకి ఎప్పుడు కూడా. ఏ విషయంలో ప్రతి విషయంలో పట్టుదల ఉంటాం. ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉన్నాం. ప్రార్థన చేసి దేవుడు కార్యాలు చేస్తాడని ఒక నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు సహాయించాడు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని గంధకం కురిపించాడు దేవాదేవుడు. మనం ప్రార్థిస్తే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు కూడా జరిగిస్తాడు దేవాదేవుడు. కాబట్టి ప్రార్థన పట్టుదల కలిగి, ఎందుకంటే నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమ ఓర్పు గలవారే నిరీక్షణ ఉండాలి, సంతోషించాలి. శ్రమయందు ఓర్పు అవసరం మనకి ఎక్కువ. ఈ దేవాదేవుడికి మనకి ఏమి ఇచ్చాడు? ఓర్పు ఇచ్చాడు, సహనం ఇచ్చాడు. ఆ ఓర్పు సహనం కలిగి ఉన్నాం అనుకుంటే మనకు దేవుడు ఎన్నో అద్భుతకార్యాలు ఆశ్చర్యాలు చేస్తాడు. ఆ పట్టుదలగా ప్రార్థించే అనుభవం రావాలి. మనం దేవుని ఎందుకు నిరీక్షణ కలిగే అనుభవం రావాలి. ప్రతి విషయంలో సంతోషించే అనుభవం రావాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకునే అనుభవం మనం నడిచినప్పుడు దేవుడు మనకి నిత్యంగా కార్యం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఇది నాన్న వాగ్దానం. సహోదరుడా సహోదరి, ప్రార్థన చేయలేకపోతున్నామో, ప్రార్థన అంటే విసుగుదల పుట్టుతుందేమో, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదేమో, ఏదైనా ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి. దేవుని కుటుంబంలో, నీ జీవితంలో, నీవు చేసే పనిలో, నీ అన్ని వాటిలో దేవుడు తోడుకుంటాడు. నేను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. అందరూ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరిగించాడు. నీ జీవితంలో కూడా పట్టుదల ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు. సంతోషం వస్తే, నీకు ఓర్పు వస్తే, సహాయం వస్తాడు. దేవుడు సహాయం చేసిన గాక. పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ఈ నిరీక్షణ ప్రభు కొరకుని ఎదురు చూడాలి. ప్రభు నిత్యంగా మీ జీవితంలో కార్యం జరిగించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నిన్ను కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడు, దీవించు. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచే. మమ్మల్ని మా చేతి పని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకుడు రాకుండా సహాయించండి. వెళ్ళే ప్రతి పనిలో మీరు తోడుగున్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ పాత విడుదల దాచండి. అప్పులు బంధకాలు విడిపించండి. గర్భాలు దాచండి. గర్భాలు ఇచ్చి నార్మల్ డెలివరీ వచ్చి సహాయించండి. యవన కుమార్తెలు దీవించండి, ఆశ్రయించండి. చదువుకుని కాలకుండా మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపించమని. ఇది నిమంతా మీ వెళ్ళే ప్రతిఫలంలో మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగుంచమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.